వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామానికి చెందిన కముజు ఈశ్వరరావు ఆయన భార్య భాస్కర కుమారి గత కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబంతో సహా హైదరాబాద్ వనస్థలిపురం ఇంజాపూర్కు వలస వచ్చారు. వీరికి కూతురు కొడుకు ఉన్నారు. విద్యావంతులైన మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే వీరి కూతురు శ్రీ సంజన, కుమారుడు వెంకట శివవంశీ పోచారంలోని ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నారు. ఇంజాపూర్లో కముజు ఈశ్వరరావు నీళ్ల డబ్బాల వ్యాపారం చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో బస్తీవాసులతో నమ్మకంగా మొదలుతూ చిన్న చితక వ్యాపారాలు చేసే వారి వద్ద 45 లక్షల వరకు అప్పు తీసుకుని రాత్రికి రాత్రి పటాన్చెరులోని కృష్ణారెడ్డిపేటకు ఉడాయించడంతో బాధితులు లబోదీపమంటూ వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేయడం జరిగింది. ఈశ్వరరావు కూతురు శ్రీ సంజన కిలాలి లేడీ అవతారం ఎత్తి ప్రముఖ ట్యాక్స్ కన్సల్టెంట్ గా ఉన్న వ్యక్తిని ప్రేమ పేరుతో మోసగించి పెళ్లి చేసుకుని 60 లక్షలతో మాజీ ప్రియుడైన భానుప్రకాష్ రెడ్డితో ఉదాయించిందని బాధిత భర్త మీడియాతో వాపోయాడు. శ్రీ సంజన జలసాలతో పాటుగా బ్రీడి మోజు తీర్చడానికి అనేక రూపాల్లో తన వద్ద డబ్బు తీసుకుని మోసగించిందని పేర్కొన్నారు. భారీగా నటిస్తూ తన భర్తను ఏటీఎంగా వాడుకుని నిండా ముంచటమే కాకుండా తాజాగా ₹1 కోటి పాటుకు నెలకు ₹1 లక్ష చొప్పున డిమాండ్ చేస్తూ భర్తపై ఒత్తిడి చేస్తున్న పరిస్థితి అన్నారు. కుటుంబం అంతా హైదరాబాద్ మహానగరాన్ని కేంద్రంగా చేసుకుని వరుస వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతూ ఎందరినో మోసం చేస్తున్నారని, వీరి యొక్క నేరాలకు అడ్డుకట్ట వేయడానికి రాచకొండ పోలీస్ కమిషనర్ ప్రత్యేక చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ పెట్టాలని బాధితులు కోరుతున్నారు. నాగసాయి టిఫిన్ సెంటర్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నా. కముజు ఈశ్వరరావుకి నేను 2 లక్షల డబ్బులు ఇచ్చాను. భార్య భాస్కర్ కుమారి, శ్రీ సంజన కూతురు, కొడుకు వంశీ, నలుగురు ఫ్రాడ్ చేశారు. నాకు డబ్బులు 3 రోజుల్లో ఇస్తానని చెప్పి రాత్రి ఇల్లు ఖాళీ చేశారు. ఇంతకుముందు కూడా కుక్కట్పల్లి నుంచి ఇట్లనే మోసం చేసి ఇక్కడ వచ్చారని తెలిసింది. ఇప్పుడు వాళ్ళు పటాన్చెరులో ఉంటున్నారు అని తెలిసింది. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. కముజు ఈశ్వరరావుకు నేను 6.5 లక్షల డబ్బులు ఇచ్చినాను. 6 నెలల నుంచి ప్లాట్ అమ్ముతాని చెప్పి సతాయించి కూడా డబ్బులు ఇవ్వలేదు. భాస్కర్ కుమారి, శ్రీ సంజన, వంశీ పొద్దుగాల వస్తే మధ్యాహ్నం రమ్మంటారు, మధ్యాహ్నం వస్తే సాయంత్రం రమ్మంటారు. ప్లాట్ అమ్మి కూడా ఇస్తామన్నారు. ప్లాట్ అమ్ముకొని రాత్రికి జంప్ అయిపోయారు. తర్వాత వాళ్ళ భాస్కర్ కుమారి అమ్మ కూడా మేము ఇస్తాం సార్ అని కూడా ఎన్నోసార్లు చెప్పింది. రాత్రికి జంప్ అయిపోయారు. ప్లాట్ అమ్ముకొని పైసలు తీసుకొని ఇప్పుడు ఒక ఇల్లు మాత్రం ఉంది ఆడ. మాకు న్యాయం చేయండి. నా పేరు శంకర్ గౌడ్. నేను గణేష్ టెంపుల్ దగ్గర షాప్ పెట్టుకొని నడుపుతున్నాను. ఈశ్వర అతను మాకు వాటర్ పోస్తుండే. ఆయన వల్ల పరిచయం ఎక్కువ ఉండి సరే నేను అప్పుగా 2 లక్షల అప్పు తీసుకొని ఇస్తా అని చెప్పి చేయకుండా నైట్ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయినాడు. నేను ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళినా కానీ ఇస్తామని రోజు గడుపుతా ఉండేవాళ్ళు. గడుపుతుంటే ఏంది ఇంటి రోజులు అవుతుంది లేకుండా చేస్తానని ఓ రోజు ఇంటికి వెళ్ళినాం మా ఫ్యామిలీ మొత్తం. పోతే ఇస్తాగానే అని చెప్పి 2-3 రోజులు ఉన్నారు. ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళినాము. వీళ్ళు పొజిషన్ బాగాలేదు ఎట్లా ఉంది అన్నట్టు అనుకొని మేము పోయినాం. పోతే వరకు నైట్ పక్క వాళ్ళు ఉండి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయిండు. ఎక్కడ పోయిండ్రు, మాకు కూడా పైసలు ఇవ్వాలి 4 లక్షలు 5 లక్షలు అని చెప్పేవాళ్ళు. అరే మాకు కూడా ఇట్లా ఇవ్వాలమ్మా, ఇంత మోసం చేసిపోయారు మాకు అని అనుకున్నాం. సరేలే మేము కష్టపడే సొమ్ము అయితేనే వస్తుంది లేకపోతే లేదనుకుని ఇంకా మేము అనుకున్నాము. ఒక అతను వాళ్ళ పాప ఎంజాల్లో మస్తు మందితో తిరిగేది. సరే ఆ అమ్మాయి కూడా మీరు ఏం చేసుకుంటూ చేసుకోపోండి, పోలీస్ స్టేషన్ కేసు పెట్టుకోపోరు అది అని బెదిరించేది మమ్మల్ని. అతను మ్యారేజ్ చేసుకొని ఆయన దగ్గర 60 లక్షలు తీసుకొని వెళ్ళిపోయింది. నమస్కారం అండి, మీడియా ప్రతినిధులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఇట్లా కముజు ఈశ్వరరావు అనే మనిషి నా దగ్గర డబ్బులు తీసుకుపోయి మోసం చేసిండు. ఎన్ని డబ్బులు తీసుకున్నావు దగ్గర? 15 లక్షలు. కముజు ఈశ్వర్ కుమారి 6 years అవుతుంది. అప్పటి నుంచి అమ్మి ప్లాట్ అమ్మిస్తామన్నారు, ఇల్లు అమ్మిస్తామన్నారు, అన్నీ చేసిండ్రు. ఏమన్నా అడగనీకి పోతే మమ్మల్ని హరాస్మెంట్ చేస్తుండ్రు ఇట్లా అని చెప్పి ఉల్టా కేసు పెట్టిండ్రు మా మీద. మేము దయచేసి ఏం చేస్తామంటే పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయాలి. పోలీస్ కమిషనర్ మీరు కేసు పెట్టలేరా? మీరు కేసు పెట్టినాము. ఎక్కడ ఏపీఎస్లో పెట్టారు? వనస్థలిపురం PS. వాళ్ళు ఏమన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు? కేసు ఫైల్ చేసినాము, FIR కూడా బుక్ చేసినాము, మేము చేస్తాము అంటున్నారు. కానీ వాళ్ళు కూడా డీలా చేస్తుండ్రు. ఇట్లా ఎందరిని మోసం చేశారు? 30-35 మందిని. ఇక్కడ వనస్థలిపురం ప్రాంతంలో, వనస్థలిపురం ప్రాంతం మొత్తం ఎన్ని లక్షల పైసలు వీళ్ళు? 40-45 లక్షల దాకా. అది తెలిసి 45 లక్షలు, తెలియకుండా ఇంకెన్ని చేసిందో తెలియదు. అంటే ఈయన ఎవరైతే మీరు మోసగించిండో ఈశ్వరరావు, అతను ఎట్లా నమ్మి మోసపోయారు మీరు? నీళ్లు సప్లై చేసేది ఫిల్టర్ వాటర్, దాని మీద నమ్మిచ్చిండు. నమ్మించి మా పిల్లలకు ఫీజులు కట్టాలి,
మా భార్యకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి తీసుకొని పోయిండు. అది ఇల్లు అమ్మిస్తామన్నారు, ప్లాట్ అమ్మిస్తామన్నారు. ప్లాట్ అమ్ముకుండ్రు, ఎస్కేప్ అయిపోయినరు. ₹1 కూడా ఇవ్వలేదు. మీరు కలవడానికి ప్రయత్నం చేసిరా? ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. వాళ్ళ ఊరి అమలాపురం కూడా పోయించినాం, అక్కడ కూడా లేరు. మళ్ళీ ఇక్కడ ఇంకో దగ్గర పటాన్ చెరువు దగ్గర ఉంటే ఆడికి పోతే ఉల్టా మా మీద కేసు పెడతామని చెప్పి కిష్టారెడ్డిపేట అక్కడ ఉన్నారు. అంటే మీరు డబ్బుల కోసం ఉల్టా కేసు పెడతా ఉన్నారు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం అంటారు. దయచేసి మాకు పోలీసులు న్యాయం ఇచ్చారా వాళ్ళు? షూరిటీగా చెక్కు ప్రామిసర్ నోట్ ఇచ్చిండ్రు. ఎన్ని లక్షలకి ఇచ్చారు చెక్ నీకు? 15 లక్షలకి ఇచ్చారు. 15 లక్షలకి ఇచ్చారా? మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం కొడతారు? కమిషనర్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కమిషనర్ కానీ సిపిని కానీ పీడీ యాక్టివ్ పెట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు పదే నేరాలకు పాల్పడ్డారు, ఇంకోను చేసుకొని ప్రియుడితో కూడా మంచి భర్తను విడిచిపెట్టి ప్రియం నెంబడి లేచిపోయి కూడా ఆ భర్తను కూడా 60 లక్షలు మోసం చేసి వెళ్ళిపోయింది. ఆయన కూడా న్యాయం చేయండి.